హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. జోగి రమేష్ అరెస్టుని వైసీపీ సానుభూతిగా మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఆయన భార్య చేత మాట్లాడించే ప్రయత్నం చేస్తా ఉంది. ఆమె మాట్లాడినటువంటి వీడియోలని పెద్ద ఎత్తున వాళ్ళ సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రమోట్ చేస్తా ఉన్నారు. అంతిమంగా ఆమె మాట్లాడేది ఏందంటే, బీసీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ నాయకుడిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది బీసీల మీద జరుగుతున్న దాడి అని ఆమె పదే పదే మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజానికి ఇక్కడ ఆమెకి నేను చేసేటువంటి విన్నపం ఏందంటే, ఆమె చెప్పే మాటల్లో నుంచే నేను చెప్తున్నాను. ఆమె ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినందుకు గాను మనసులో కక్ష పెట్టుకొని ఈరోజు కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారట. వాళ్ళని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని కూడా వేధించే ప్రయత్నం చేస్తున్నారట. అంటే ఆమెకి నోటీసులో ఉంది, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ దాడికి వెళ్ళింది. అంటే దాడి అని ఆమె చెప్పట్లేదు. క్వశ్చన్ చేయడానికి వెళ్ళాడట జోగి రమేష్ గారు. క్వశ్చన్ చేయడానికైతే వందలాది మందిని పట్టుకొని, పదులాది కాళ్ళు పట్టుకొని, అంటే ఒక 60-70 కాళ్ళతోటి వందలాది మందిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి క్వశ్చన్ చేయడానికి వెళ్ళాడా? మాట్లాడటానికి వెళ్ళాడా? కర్రలు తీసుకొని వెళ్ళాడా? కర్రలతో ఏం పని మాట్లాడటానికి? జనాలతో ఏం పని మాట్లాడటానికి, క్వశ్చన్ చేయడానికి? పెద్ద పెద్ద వెహికల్స్తో ఏం పని? 60-70 వెహికల్స్తో ఏం పని మాట్లాడటానికి, క్వశ్చన్ చేయడానికి? అంటే దాడికే వెళ్ళాడు అనేటువంటి విషయం ఆమె ఇండైరెక్ట్గా ఒప్పుకుంటా ఉంది. మరి అది ఆ రోజు ఆమె క్వశ్చన్ చేస్తుంటే ఇంటి మీదకి వెళ్ళటం ఏంటి? ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఇంటి మీదకి దాడికి వెళ్ళటం ఏంటి? ఒకరు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకొని ఆయన క్వశ్చన్ చేయొచ్చు, మాట్లాడొచ్చు, లేదు ప్రెస్ మీట్లో మాట్లాడొచ్చు, పబ్లిక్ వేదికల మీద మాట్లాడొచ్చు, ఇలా మాట్లాడాలి. కానీ ఇంటి మీదకి దాడికి వెళ్ళటం ఏంటి అనేది కనుక ఆ రోజే క్వశ్చన్ చేస్తుంటే ఇవాళ జోగి రమేష్ గారు జైలుకి వెళ్ళి ఉండేవాళ్ళ. తర్వాత నకిలీ మద్యం తయారు చేయించడం ఎంత నేరం అమ్మా? నకిలీ మద్యం వల్ల ఎంతమంది మహిళలు తాళ్ళు తెగిపోయి ఉంటాయి. ఇవాళ జనార్దన్ రావు చెప్తున్నాడు, జనార్దన్ రావు నుంచి జోగి రమేష్ అకౌంట్స్కి డబ్బులు వచ్చినట్టు క్లియర్గా పోలీసులు కొంత ఎవిడెన్స్ కోర్టు ముందు పెట్టారు కాబట్టే జోగి రమేష్ గారికి రిమాండ్ విధించారు. ఇలా నకిలీ మద్యం తయారు చేపిస్తున్నప్పుడు ఒకరోజు కాకపోతే ఒకరోజు ఆమెకు తెలిసిందిగా. ఈ నకిలీ మద్యం వల్ల ఎన్ని కుటుంబాలు ఛిద్రమైపోయి ఉంటాయి? ఆ ఛిద్రమైపోయినటువంటి కుటుంబాల్లో ఎన్ని బీసీ కుటుంబాలు ఉంటాయి, ఎన్ని ఎస్సీ కుటుంబాలు ఉంటాయి, ఎన్ని ఎస్టీ కుటుంబాలు ఉంటాయి? మరి ఆ రోజే ఈ నకిలీ మద్యం ఏంటి, ఈ దందా ఏంటి, ఇలా వచ్చే డబ్బు మనకు అవసరమా అని కనుక ఆమె అనుంటే ఇవాళ జోగి రమేష్ గారు అరెస్ట్ అయ్యి ఉండేవాళ్ళ. జోగి రమేష్ పవన్ కళ్యాణ్ గారి భార్యను ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఉద్దేశించి భార్యలు మార్చినట్టు పార్టీలు మారుస్తాడు, పొత్తులు మారుస్తాడు, ఇలా చెప్పలేని భాష కొన్ని నేను స్కిప్ చేస్తున్నాను. ఇలా మాట్లాడినప్పుడు వ్యక్తిగత విషయాలతో మీకేం పని, ఇంట్లో ఉన్న భార్యలతో నీకేం పని, సిద్ధాంతాలు మాట్లాడు, రాజకీయాలు మాట్లాడు అని చెప్పేసి కనుక ఆ రోజే జోగి రమేష్ని ఆమె క్వశ్చన్ చేస్తుంటే, చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణి అసెంబ్లీలో అనకూడని మాట్లాడినప్పుడు నా భార్య నన్ను ప్రశ్నించిందని జోగి రమేష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రశ్నించడం కాదమ్మా, ఆ రోజు కనుక మీరు చెప్పు తీసి ఉండుంటే ఇలాంటి పార్టీలో నన్ను ఉండేది, ఇలాంటి నాయకుడి దగ్గర నువ్వు పనిచేసేది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి పోయినందుకు నీకు మంత్రి పదవి ఇచ్చారా? బూతులు తిట్టినందుకు నీకు మంత్రి పదవి ఇచ్చారా? నకిలీ మద్యం తయారు చేస్తున్నందుకు నీకు మంత్రి పదవి ఇచ్చారా? ఇలాంటి కల్చర్ కరెక్టా అని కనుక ఆ రోజే చెప్పు తీసుకొని నీ భర్తని నువ్వు దారిలో పెట్టుకుని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? అగ్రిగోల్డ్ భూముల్ని ఆక్రమించుకున్నాడు అని నీ కొడుకు మీద కేసు, నకిలీ మద్యం కేసులో డబ్బులు పొందాడు అనేది నీ ఇంకో కొడుకు మీద కేసు, వాళ్ళ కుటుంబంలోనే జోగి రమేష్ సోదరుడి మీద కేసు. ఎందుకు ఇన్ని కేసులు ఉన్నాయి అంటే వీళ్ళు చేసిన పనులు అలా ఉన్నాయి. దీన్ని కోర్టు కూడా ప్రాథమికంగా నిర్ధారించుకుంది కాబట్టి రిమాండ్ వరకు పోయారు, ఇక జైల్లో కూర్చున్నారు, అంతే కదా. కానీ ఏది ఏమైనా కోర్టు ప్రాథమికంగా నిర్ధారించుకోవడానికి పక్కన పెడితే ప్రజలకు ఇవన్నీ గమనంలో ఉన్నాయి. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి పోయింది, ప్రజలందరూ చూశారు. ఇవాళ నకిలీ మద్యం విషయంలో జనార్దన్ రావు చెప్పినటువంటి వీడియో ఫుటేజ్ జనాలంతా చూశారు. అతను పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడింది జనాలంతా చూశారు. అసెంబ్లీలో జోగి రమేష్ కూడా అసెంబ్లీలోనే ఉన్నప్పుడే కొంతమంది ఎమ్మెల్యేలు, అంటే వల్లభనేని వంశీ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారి గురించి కామెంట్ చేయటం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏడటం చూశారు. ఈ మధ్యకాలంలో జోగి రమేష్ కూడా ఆ విషయాన్ని ఒప్పుకొని, అవును ఆ రోజు నా భార్య కూడా నన్ను తిట్టింది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జనాలంతా చూశారు. కానీ ఈ పరిస్థితి ఈరోజు రాకుండా ఉండాలంటే ఏ రోజో నీ భర్తను కంట్రోల్ చేసుకుని ఉండాల్సింది, నీ కొడుకుని కంట్రోల్ చేసుకుని ఉండాల్సింది. ఇది కరెక్ట్ కాదు, రాజకీయాల్లో ఎదగడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి మనం ఎంచుకున్న మార్గాలు కరెక్ట్ కాదు అని కనుక ఆమె చెప్పి ఉండి ఉంటే, వినకపోతే చెప్పు తీసి ఉండి ఉంటే ఇవాళ ఖచ్చితంగా జోగి రమేష్ జైల్లో ఉండేవాడు కాదు. ఇవాళ జోగి రమేష్ చాలా ట్రైల్స్ చేశాడు టీడీపీలో చేరటానికి, కానీ టీడీపీ క్యాడర్ తిరగబడింది. అలాంటి వాడితో చర్చలు ఏంటి, అలాంటి వాడి పార్టీలు జరుచుకోవడం ఏంటని.
ఎందుకు జోగి రమేష్ అంత వ్యతిరేకతను మూట కట్టుకున్నాడు. ఇవాళ అతను పార్టీ మారుదామన్నా మార్చుకోలేని పరిస్థితిలో పడ్డాడు. ఆ పరిస్థితిలోకి ఎందుకు దిగజారాడు? అంత వ్యతిరేకతను ఎందుకు మూట కట్టుకున్నాడు అంటే ఆ రోజు వైసీపీ స్క్రిప్ట్ చదవటం, వైసీపీ మెప్పు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం చూడటం కోసం చేయకుండా ప్రయత్నాలని చేస్తున్నాడు. ఇప్పుడు ఇంతకీ జోగి రమేష్ గారి భార్యతో పదే పదే వైసీపీ ఎందుకు మాట్లాడిస్తుంది అంటే జోగి రమేష్ గారి భార్య మాట్లాడే మాటలు కనుక జనాలు నమ్మితే, బీసీ సెంటిమెంట్ కనుక జనాల్లో వర్కౌట్ అయితే ఈ కేసు కూటమి ప్రభుత్వం భయపడి నీరు గారిచేస్తుంది. అమ్మో బీసీకి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, జోగి రమేష్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, ఈ కేసు ఇంక ముందుకు తీసుకెళ్ళొద్దు, జోగి రమేష్ని మనం ఇబ్బంది పెట్టొద్దు, జోగి రమేష్ని వదిలేద్దాం అని కనుక అనుకుంటే జోగి రమేష్తో పాటు జోగి రమేష్ పైన ఉండే వాళ్ళు కూడా సేఫ్ అవుతారు. జోగి రమేష్ పైన ఉండే వాళ్ళు ఎవరు? జోగి రమేష్కి అధిష్టానం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సేవ్ కావాలంటే నకిలీ మద్యం ముడుపులు కేసు ఆయన దాకా రాకుండా ఉండాలి అంటే తన కింద ఉన్నటువంటి జోగి రమేష్ సేఫ్ కావాలి. జోగి రమేష్ సేఫ్ కావాలంటే జోగి రమేష్కి సెంటిమెంట్ అస్త్రం పండించాలి, ఉమెన్ సెంటిమెంట్ పండించాలి, బీసీ సెంటిమెంట్ పండించాలి. ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఉమెన్ ఏడుస్తూ ఉంది, బీసీ సెంటిమెంట్ వర్కౌట్ చేయించే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి సెంటిమెంట్ వర్కౌట్ అవుతా లేదా? బీసీలు దీన్ని నమ్ముతారా లేదా? కామెంట్ రూపంలో మీరే తెలియజేయండి.